హాయ్ ఫ్రెండ్, అస్సలాముఅలైకుం అందరికీ. ఈరోజు మార్నింగే చిత్రాన్నం చేద్దామనేసి వేడివేడిగా అన్నం చేసి పెట్టానండి. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ఆ చిన్న రోలు ఉంది కదా, అందులో మెత్తగా దంచేసాను. కొబ్బరి పప్పులండి, సపరేట్గా అవి మిక్సీ పట్టి పక్కన పెట్టాను. ఆనియన్స్ 2 నిమ్మకాయలండి, అవి రసం చేసి పక్కన పెట్టాను. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా వీడియో అనేది ఇంకొకరికి షేర్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చాలామంది ఫస్టే ఆవాలు వేస్తారు కదా, నేను లాస్ట్లో వేస్తానండి. ఖచ్చితంగా పల్లీలు అయితే ఉండాల్సిందే ఇందులో. నాకైతే ఇష్టం ఉండదు, మా అబ్బాయి అయితే పల్లీలు చాలా బాగా తింటాడు ఇందులో ఇష్టంగా. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి దంచి పెట్టాం కదా, అవి కూడా ఫ్రై చేస్తున్నాను పచ్చి వాసన వెళ్ళేంత వరకు. కొద్దిగా కొత్తిమీర కూడా వేసానండి. పసుపు వేస్తున్నాను. మనం చిత్రాన్నం అనేసరికి పసుపు వేస్తేనే అందులో అది చిత్రాన్నం లాగా కనపడుతుంది. అన్నంలో నిమ్మకాయ అనేది పిండేస్తున్నానండి. 2 మీడియం సైజ్ తీసుకున్నాను నిమ్మకాయలు. చూడండి, ఇలా ఈ విధంగా వేస్తున్నాను. తర్వాత కొబ్బరి పప్పులు పట్టి పెట్టినాం కదా మిక్సీ, అవి వేస్తున్నాను అన్నమాట పొడి. స్టవ్ మీడియంలో పెట్టేసి కొద్దిసేపు అదంతా కలిపేసి కొద్దిసేపు ఒక 5 minutes నేను అలాగే పొయ్యి మీద పెట్టేశాను అనమాట. బాబుకు స్కూల్ టైం అవుతుందని రెడీ అవుతున్నాడు, ఇంకా వాడికి వేసి ఇచ్చాను. వాడు తినేసి స్కూల్కి వెళ్ళిపోయాడు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి.